నా పేరు ప్రసాద్, మాది ముదిరిపాలెం, అమ్మాయి ఇందుకూరుపేట, శ్రావ్య అమ్మాయి పేరు. మాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మేము నరసింహకొండకాడ మ్యారేజ్ చేసుకున్నాము. పోలీసులు మమ్మల్ని తీసుకొని పోయారు న్యాయం చేస్తామని. మాకు న్యాయం జరగలేదు. నాకు న్యాయం కావాలి, నా భార్య నాకు కావాలి. అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు బలవంతంగా. న్యాయం చేస్తామని తీసుకొచ్చారు. మేము భార్యాభర్తనే. నాకు న్యాయం జరగకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. సీఏ పంపించేశాడు. సీఏ అడిగాం, సీఏ నా తెలియకుండానే తీసుకెళ్ళిపోయారు, తీసుకువస్తాము పిలిపిస్తామని చెప్తున్నారు. పిలిపిలేదు. నాకు న్యాయం జరగాలి. ఎప్పుడు జరిగింది ఇదంతా? అసలు 24వ తేదీ జరిగింది. 23 పెళ్ళి అయింది. 24 నాకు న్యాయం కోసం. నాకు అమ్మాయి కావాలి. అమ్మాయి ముందు నాకు కౌంటింగ్ చెప్పిండి అని చెప్తాను. సార్ మాది ముదివర్తిపాలెం. మా అబ్బాయి వచ్చి అల్లుడు ప్రసాదు. అబ్బాయి ఒక అమ్మాయిని, ఇందుకూరుపేట అమ్మాయిని, శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమించున్నాడు. 2 ఇయర్స్ నుంచి మామూలుగా వాళ్ళిద్దరికి లవ్ ఉందంట. అది మాకు ఇంట్లో చెప్పలేదు. మా ఇంట్లో చెప్పకుండానే అమ్మాయికి అబ్బాయికి ఇంట్లో ఉందని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలిసిందంట. తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇంట్లో ప్రెజర్ చేశారంట. ప్రెజర్ చేసిన తర్వాత అమ్మాయి ఏంటి మన ఆత్మకూరు బస్ స్టాండ్కి వచ్చి అబ్బాయికి ఫోన్ చేసి రమ్మన్నదంట. అటు అబ్బాయి వెళ్ళాడంట. ఏందనంటే అప్పుడు నుండి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేను చచ్చిపోతాను, ఇంట్లో నాకు ఒత్తిడి జరుగుతుందని చెప్పి అమ్మాయి ప్రెజర్ పెట్టిన తర్వాత అబ్బాయి తీసుకెళ్ళి నరసింహకొండ మీద పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్న తర్వాత 23వ తేదీ పెళ్ళి అయితే 24వ తేదీ వేదాయపాలెం స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ అన్న పేరుతో తీసుకొచ్చి అక్కడికి కౌన్సిలింగ్ ఇప్పకుండా ఏమి ఇప్పకుండా అమ్మాయి పేరెంట్స్ని పిలవనంపించి అమ్మాయిని పంపించేశారు సార్. సిఐ గారిని మేము అడిగాం, సార్ కౌన్సిలింగ్ లేకుండా ఏం లేకుండా అమ్మాయిని ఎలా పంపిస్తారని మేము అడిగితే మాకు తెలియకుండానే తీసుకెళ్లారమ్మా, పేరెంట్స్తో మాట్లాడతారన్న తర్వాత అమ్మాయిని పంపించాము, నాకు తెలియకుండానే తీసుకెళ్ళిపోయారు, మేము పిలవనంపిస్తామని 24వ తేదీ సాయంత్రం 7:30 నుంచి 8:30 లోపల జరిగింది. ఇది మేము 10 గంటల దాకా కూర్చున్నాం నైట్ పిలవనంపిస్తామన్న తర్వాత. మళ్ళీ 10 గంటలప్పుడు పోయి మళ్ళీ అడిగితే సిఐ గారిని ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పారు సార్. ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెప్పిన తర్వాత సరే సార్ రేపు పొద్దున రాండి, పొద్దున పిలవనంపిస్తామని చెప్పారు. 24వ తేదీ నుంచి నిన్న 5వ తేదీ దాకా వేదాయపాలెం స్టేషన్లో సిఐ కరకాడికి తిరగతానే ఉన్నాము. పిలవనంపిస్తామని. ఈ రోజుకి వాళ్ళు పిలవనంపించలేదు. అక్కడ మాకు న్యాయం జరగలేదని డిఎస్పీ మేడం కాడికి వెళ్ళాం. డిఎస్పీ మేడం కాడికి వెళ్ళిన తర్వాత ఆ మేడం ఉండి ఒక రోజంతా రాలేదు ఆఫీస్ దగ్గరికి. తెల్లారి మేము ఫోన్ చేసి మేడం అని మీరు రాలని జరిగిందని చెప్తే వేదాయపాలెం స్టేషన్కి వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను, అక్కడ మీకు న్యాయం జరగద్దని చెప్పి పంపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు మమ్మల్ని సంథింగ్గా మాట్లాడాడు. ఇదేమన్నా బెడ్రూమా లేకపోతే ఇదేమన్నా శోభనం కదా, అమ్మాయిని అబ్బాయిని ఒక దగ్గర పెట్టి మాట్లాడించడానికి చేయడానికి దీని వెనక పెద్దోళ్ళు ఉన్నారు, మీరు చాలరు, దీనికి ఎంపీలు అని వాళ్ళని వీళ్ళని పేర్లు వాడుతున్నారు, పెద్దోళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేయలేరు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు కదా గమ్ముగా వదిలేయని చెప్పి తను మమ్మల్ని ఇలాగే అడుగుతూ ఉన్నాడు. కానీ మేము అడిగేది ఒకే ఒక మాట, అమ్మాయిని పిలవనంపించి ఒక్క కౌన్సిలింగ్ నేను ఇష్టపూర్వకంగానే మా అమ్మలతో నేను వెళ్ళానన్న ఒక మాట కానీ చెప్పిస్తే మేము ఇక్కడ డ్రాప్ అయిపోతాం. ఆ అమ్మాయిని మామూలుగా బలవంతంగా తీసుకెళ్లారు కాబట్టి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయిని అమ్మిని పెట్టి ఇద్దరిని కౌన్సిలింగ్ తీసుకొని నా ఇష్టపూర్వకంగా నేను మా ఇంట్లో వెళ్తానని అంటాదో లేదు మా పేరెంట్స్తో నేను వెళ్తాదంటదో ఈ ఒక్క చిన్న మాట కోసం మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. ఇది మాకు న్యాయం జరగట్లేదు, జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎస్పీ మేడం కాడికి వచ్చినాం, సిఐ కాడకపోతే న్యాయం జరగలేదు, డిఎస్పీ మేడం కాడకపోతే న్యాయం జరగలేదు, ఎస్పీ మేడం కాడికి వచ్చినప్పుడు ఇదే చెప్తాను సార్. ఇప్పుడు అబ్బాయిని మామూలుగా మ్యారేజ్ తీసుకున్న వాళ్ళిద్దరు మామూలుగానే వయసు ఉంది, ఇద్దరికి మేజర్లు అయిన తర్వాత వాళ్ళకి మేజర్లు అయినా కానీ వాళ్ళిద్దరిని విడదీసేశారు. అది మేడంకి విమర్శగా చెప్పి దీనివల్ల ఏమైనా చేస్తుందేమన్న నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.